రిలీజ్కి 10 రోజుల ముందు వారం ఉందనగా పాటలు తీస్తూ ఉంటారు. అయితే వారణాసి విషయంలో రాజమౌళి ఇలాంటి రిస్కులు పెట్టుకోడు. రిలీజ్కు 9-10 నెలల ముందే షూటింగ్ పూర్తి చేసేస్తాడట. ఎందుకంటే రాజమౌళి మైండ్లో ఉన్న ఆ బిజినెస్ లెక్కలేంటో చూద్దాం. అవతార్ 3 ప్రమోషన్ లో రాజమౌళి జేమ్స్ కెమెరాన్తో మాట్లాడుతూ వారణాసి షూటింగ్ విశేషాలు పంచుకున్నాడు. ఇంకో 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని జక్కన్న చెప్పాడు. ఈ నెల 21 నుంచి జరిగే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ జార్జియా వెళుతుంది. 2 వారాల పాటు జరిగే షూటింగ్ లో కీ సీన్స్ తీస్తారు. రిలీజ్ కి ముందు ప్యాచ్ వర్క్, లాస్ట్ సాంగ్ షూటింగ్ అంటూ రాజమౌళి టెన్షన్ పడ్డు. సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇంటర్నేషనల్ మూవీగా రిలీజ్ అవుతోంది. దీంతో జనవరి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తారట. హాలీవుడ్ మూవీ కావడంతో ఒక్క అమెరికా మాత్రమే కాకుండా చాలా దేశాలు, ముఖ్యంగా జపాన్ వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తాడట. జాపనీస్ కు RRR బాగా నచ్చేసింది. 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంతవరకు ఏ ఇండియన్ మూవీ కూడా కనీసం 50 కోట్లు కూడా దాటలేదు. అక్కడ డైరెక్టర్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా చిత్ర యూనిట్ జపాన్లో ప్రమోషన్ చేస్తుందట. టాలీవుడ్ మూవీస్ కు చాలా దేశాల్లో క్రేజ్ ఉంది. అయితే అన్ని దేశాలకు వెళ్లకపోయినా వీలైనన్ని ఎక్కువ కంట్రీస్ కవర్ చేయాలన్న ప్లాన్లో ఉంది చిత్ర యూనిట్. ప్రపంచం చుట్టి రావాలంటే నెల రోజులు సరిపోదు. ఓ 3 నెలల పాటు ప్రమోషన్ మీదే దృష్టి పెట్టనున్నాడు జక్కన్న. సినిమాలో 25 నిమిషాల పాటు కనిపించే రామాయణం సీన్స్ కు సంబంధించిన VFX వర్క్ నడుస్తోంది. VFX ఆలస్యం కాకుండా జూన్, జూలై నాటికి షూటింగ్ పూర్తి చేసి ఎక్కువ టైం గ్రాఫిక్స్ కు ఇవ్వనున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆ మధ్య వచ్చిన ఛాంపియన్ తో యాక్టర్ గా నిరూపించుకున్నాడు. ఈ కుర్ర హీరో ఒక్క విషయంలో తప్ప యూత్ కి బాగా నచ్చాడు. నచ్చందేంటో చూద్దామా? పెళ్లి సందడితో వెండి తెరకు పరిచయమైన రోషన్ 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఛాంపియన్ మూవీతో వచ్చాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఓకే అని మాత్రమే అనిపించుకుంది. ఛాంపియన్ తో వచ్చిన గ్యాప్ ను కవర్ చేయడానికి 2-3 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఛాంపియన్ 2025 క్రిస్మస్ కి రాగా ఏడాది తిరగకుండా ఈ ఏడాది దసరాకు ఏమో ఏమో ఇది మూవీతో కనిపించనున్నాడు రోషన్. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఓ 10 సినిమాలు చేసేసి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కానీ హీరో రోషన్ ఎక్కడా, ఏ సినిమా చేస్తున్నాడు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమైంది. ఛాంపియన్ కథ నచ్చడంతో 2 ఏళ్ల పాటు ఈ సినిమా మేకింగ్ తో ఉండిపోయాడు. మరో మూవీ చేసుకుని రమ్మని నిర్మాత చెప్పినా రోషన్ మాత్రం 4 ఏళ్ల పాటు ఛాంపియన్ తో గడిపేశాడు. మరోసారి ఈ గ్యాప్ రాకుండా 3వ సినిమా ఏమో ఏమో ఇది మొదలుపెట్టేశాడు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ది ఫస్ట్ బ్రీజ్ పేరుతో వీడియోతో పాటు టైటిల్ ను కూడా ప్రకటించారు. మరోసారి భారీ యాక్షన్ జోలికి పోకుండా ఏజ్ కి తగ్గట్టు లవ్ స్టోరీతో వస్తున్నాడు రోషన్. ఈ క్యూట్ లవ్ స్టోరీని యాక్షన్ అండ్ వైలెన్స్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయడం విశేషం. హిట్ 2, హిట్ 3 అంటూ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్ తో కొన్నేళ్లుగా గడిపేసిన శైలేష్ ఈ లవ్ స్టోరీని తీస్తున్నాడంటే నమ్మడం కష్టమే అయినా తప్పదు. కన్నప్పలో విష్ణుతో జతకట్టిన ప్రీతి ముకుందన్ రోషన్తో జతకడుతోంది. ఈ చెన్నై బ్యూటీ 2 ఏళ్ల క్రితం ఓం భీమ్ బుష్ మూవీతో వెండి తెరకు పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఇదయం మురళి మూవీలో నటిస్తోంది ఈ భామ. కెరీర్లో 4 ఏళ్లు వేస్ట్ చేసుకున్న ఈ కుర్ర హీరో ఏడాదికి 2 సినిమాలతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఛాంపియన్ సెట్స్ పై ఉండగానే 3 దర్శకులతో సినిమాలు అనుకున్నారని తెలిసింది. హిట్ 3 తర్వాత శైలేష్ కార్తీతో హిట్ 4 తీయాల్సింది. ఈలోగా ఎవ్వరూ ఊహించని విధంగా రోషన్తో లవ్ స్టోరీ ఏమో ఏమో ఇది తీస్తున్నాడు. రోషన్ సినిమా డైరెక్టర్గా గౌతమ్ మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. యంగ్ హీరోకు 4 ఏళ్లు గ్యాప్ వచ్చిందంటే కెరీర్లో చాలా మిస్ అయినట్టే లెక్క. మరోసారి ఇంత గ్యాప్ తీసుకోకుండా టాలీవుడ్ యంగ్ హీరోల్లా వరుస సినిమాలు చేసేయాలనుకుంటున్నాడు రోషన్. మొత్తానికి ప్రశాంత్ వర్మను కన్ఫ్యూజన్ గ్రహణం వేడింది. చేతిలో ఉన్న సినిమాను వదిలిపెట్టి అదన్నాడు ఇదన్నాడు, ఏదేవో సినిమాలు చేద్దామనుకుంటే అందరూ హ్యాండ్ ఇచ్చారు. చివరికి ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరాడు. ఇంతకీ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసే ఆ సినిమా ఏంటి? హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీ మహేష్ గుంటూరు కారంను కంగు తినిపించి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. సినిమాను 30 కోట్లకు అమ్మితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభం మాటలు కాదు. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ అంటూ ఊరించి హ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి రణ్వీర్ సింగ్ తో సినిమాను ప్రకటించాడు. వర్కౌట్ కాకపోవడంతో మోక్షజ్ఞతో సినిమా ప్రకటించాడు. నందమూరి వారసుడి సినిమా క్యాన్సిల్ కావడంతో ప్రభాస్ తెరపైకి వచ్చాడు. చివరికి ఇది సెట్ కాకపోవడంతో ప్రశాంత్ వర్మ పక్కన పెట్టిన జై హనుమాన్ ను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22న హంపీలో లాంఛనంగా మొదలు కానుంది.
హనుమాన్ సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి ప్రాజెక్టు చేతులు మారింది. హనుమాన్ ను నిరంజన్ రెడ్డి నిర్మించగా జై హనుమాన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోంది. పుణ్యక్షేత్రంలో సినిమాను ప్రారంభించి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో మొదలవుతుంది. హనుమాన్ లో టైటిల్ రోల్ ను VFX తో చూపించగా సెకండ్ పార్ట్ అంతా హనుమాన్ చుట్టూ తిరగడంతో టైటిల్ రోల్ కోసం రిషబ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు వర్మ. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి నటించే సినిమా ఏంటి? చేతిలో 4-5 పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వీటిలో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అన్న కన్ఫ్యూజన్ కి తెరపడింది. తెలుగు డైరెక్టర్ కే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. 20 కోట్లతో రూపొంది 350 కోట్లు కలెక్ట్ చేసిన కాంతారానే ఒక సంచలనం అనుకుంటే కాంతారా చాప్టర్ 1 తో రికార్డులు బ్రేక్ చేశాడు రిషబ్. వరల్డ్ వైడ్ 800 కోట్లకు పైగా రాబట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. హిందీలోనే 225 కోట్లు కలెక్ట్ చేయడంతో రిషబ్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో 2 తెలుగు సినిమాలైతే మరో 2 హిందీ సినిమాలు కావడం విశేషం. రిషబ్ శెట్టి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటిస్తున్నాడు. బకిం చంద్ర చటర్జీ నవల ఆనందమఠ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. అన్ని పాన్ ఇండియా మూవీసే. అయితే ముందుగా సైన్ చేసిన జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చాడు రిషబ్. కాంతారా చాప్టర్ 1 తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో జై హనుమాన్ కు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. లోకేష్ కనగరాజ్ హీరోగా మారినా మేకింగ్ మారలేదు. వేరే దర్శకుడితో వర్క్ చేసినా మేకింగ్ మాత్రం లోకేష్ మూవీలానే ఎందుకుంది? ఇక అనిరుద్ మ్యూజిక్ అయితే లోకేష్ కనగరాజ్ను హీరోగా కాకుండా డైరెక్టర్గా చూశాడు అనుకుంటా. మ్యూజిక్ కూడా అలాగే ఉంది. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించో చూద్దామా? కోలీ డిజాస్టర్ నుంచి వెంటనే కోలుకున్న లోకేష్ కనగరాజ్ మెగాఫోన్ పట్టకుండా యాక్టింగ్ చేస్తున్నాడు. ఓజీలా సినిమాకు డీసీ అన్న టైటిల్ పెట్టారు. లేటెస్ట్ గా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో బ్లడీ వ్యాలంటైన్ అంటూ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఇందులోనూ రక్తపాతమే. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. టైటిల్ డీసీ విషయానికి వస్తే గ్లిమ్స్ లో లోకేష్ దేవదాస్ గా, హీరోయిన్ వామిక గబ్బి చంద్ర పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరి పేరుల్లో మొదటి అక్షరాలు కలిసేలా డీసీ అన్న టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. డీసీ టైటిల్ టీజర్ బ్లడీ వ్యాలంటైన్స్ గ్లిమ్స్ చూస్తుంటే లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసినట్టే ఉంది. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీసిన అరుణ్ సినిమాలా కాకుండా లోకేష్ మూవీలాగానే డీసీ ఉంటుందేమో మరి. లోకేష్ కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. శృతి హాసన్ తో కలిసి మ్యూజికల్ వీడియోలు నటించారు. డీసీ పూర్తయిన తర్వాత బన్నీ సినిమా రెడీగా ఉంది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కావడానికి టైం పట్టనుంది. ఈలోగా లోకేష్ మరో సినిమాలో హీరోగా నటిస్తాడా, లేదంటే మరొకరిని డైరెక్ట్ చేసి అల్లు అర్జున్ తో వర్క్ చేస్తాడేమో చూడాలి మరి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. కోర్టుతో హిట్ పేరు అనిపించుకున్న హర్ష రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటించిన చిత్రం బ్యాండ్ మేళం గ్లిమ్స్ ను వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సతీష్ జివ్వాజీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 13న థియేటర్స్ లోకి వస్తోంది. శివ కందుకూరి, రాజు కనకాల, తేజు అవ్విని కీ రోల్స్ పోషించిన నవాబ్ కేఫ్ 20న విడుదలవుతోంది. ప్రమోద్ హర్ష దర్శకుడు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒకరోజు తేడాతో శ్రీ విష్ణు నటించిన 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 27న మృత్యుంజయ్, 28న విష్ణు విన్యాసం విడుదలవుతున్నాయి. ఓటీటీలతో చేసుకున్న ఒప్పందం కారణంగా రిలీజ్ డేట్ మార్చే ఛాన్స్ లేదంటున్నాయి ఫిలిం వర్గాలు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా గోదారి గట్టుపైన. దర్శకుడు సుభాష్ చంద్ర సినిమాను విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఓ మై గాడ్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ధురంధర్లో అక్షయ్ ఖన్నా పోషించిన రోల్ ముందుగా నాగార్జున దగ్గరికే వచ్చినా కూలీ కారణంగా డేట్స్ ఇవ్వలేకపోయాడు అన్న న్యూస్ ఆ మధ్య చక్కర్లు కొట్టింది. దీనిపై నాగ్ స్పందిస్తూ అక్షయ్ రోల్ చెయ్యమని ఎవరూ తనను సంప్రదించలేదన్నాడు.